ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ ఇదైతే ఈ చపాతీలు చేస్తున్నామండి. మేమైతే థర్స్డే నైట్ అనమాట ఇది. చపాతీ చేస్తున్నా అంటే గురువారం ఒక్క పొద్దున్నాను, అందుకనేసి చపాతీలు చేసుకుంటున్నాము. నేనైతే ఒత్తలేదండి, మా హస్బెండ్ ఒత్తుతున్నారనమాట. కొంచెము తలనొప్పిగా ఉంటే ఆయన్నే ఒత్తమన్నాను, ఆయన ఒత్తిస్తున్నారు ఇక్కడ కూర్చొని. అండ్ ఇక్కడ చూసారు కదా, చపాతీలు అయితే చేసేసానండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు కూడా. నేను మా ఆఫ్టర్నూన్ ఆకుకూర పప్పు చేశానండి, తోటాకు. అండ్ సైడ్ డిష్ అయితే బాగుంటుంది, చపాతీ కానీ కుర్మా కానీ మనం చాలా బాగుంటుందండి చపాతీకి సైడ్ డిష్ అయితే మాత్రం. ఇక్కడ చూసారు ఎంత బాగుందంటే, ఆకుకూర కూడా చాలా బాగుంటుందండి దీంట్లో. చపాతీకి మాత్రం సైడ్ డిష్ సూపర్గా ఉంటుంది. అండ్ ఇదైతే ఫ్రైడే మార్నింగ్ అండి, అంటే ఈరోజే అనమాట. పూజ అయితే అయిపోయింది నాది 7కి అంతా. జస్ట్ మీతో ఒక వీడియో తీసి షేర్ చేసుకుంటున్నానండి. అండ్ నేను కూడా చెప్పా కదండి నా లాస్ట్ వీడియోలో, మేము కూడా బొమ్మల కొలువు పెడతామనేసి. అండ్ నేనైతే పెట్టానండి బొమ్మలన్నీ కొనుక్కొని వచ్చి. అండ్ అది కూడా నేను మీతో నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ ఇదైతే దోసకాయ పచ్చడి చేస్తున్నానండి. ఇక్కడ ఏం లేదు, మనము ఒక 2 స్పూన్స్ ఉద్దిపప్పు, 2 స్పూన్స్ పచ్చెనగపప్పు, ఒక 3 స్పూన్స్ ధనియాలు, మనం ఎండు మిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు అయితే ఇలా తుంచి వేసుకోవాలన్నమాట, లేదా చిల్లుతుంది, చెప్పాను కదా చిట్లుతుంది. నూనెలో వేయిస్తాం కాబట్టి. లేకపోతే దోసకాయ పచ్చడి చెప్పా కదండి, ఇలా వేయించుకొనేసి ఒక కొంతసేపు, అంటే మనం ఉద్దిపప్పు పచ్చెనగపప్పు బాగా రోస్ట్ అయ్యేంత కొంచెం సేపు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. అండ్ దోసకాయ అయితే చాలా బాగుందన్నమాట ఈరోజు బయట మార్కెట్లో, అందుకనేసి తెచ్చారు మా మామయ్య గారు. ఆయన తరిగి పెట్టేశానండి. నేనైతే కూరగాయలు కూడా ఒక పక్క జస్ట్ ఇలా పచ్చడికి వేయించుకొని ఆరబెట్టుకునేసి మళ్ళీ రోల్లో వేసుకోవాలన్నమాట. నేనైతే ఈ మధ్య మిక్సీ వాడడం కొంచెం, అంటే వాడుతున్నాను, కొంచెం తక్కువైంది, రోట్లోనే ఎక్కువ యూస్ చేస్తున్నాను. అండ్ రోటికైతే మనం ఎండుమిరపకాయలకి బదులు పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే అండి తొందరగా మెదుగుతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, మా మామయ్య గారు దంచుతున్నారనమాట. అండ్ దోసకాయలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ ఎండుమిరపకాయలు వేస్తే తొందరగా మెదగదండి, పచ్చిమిరపకాయలు అయితే మనకి ఫాస్ట్గా మెదిగిపోతుంది అనమాట. అండ్ నేనైతే దంచానండి పచ్చడికి అవైతే, కానీ నాకైతే మెదగలేదనమాట. అందుకనే మా మామయ్య గారిని అడిగితే సరే దంచిస్తానన్నారు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా దంచుకోవాలండి చాలా మెత్తగా. అంటే చింతపండు, ఉప్పు కూడా వేసుకోవాలి. మనం పచ్చడికి తగ్గ చింతపండు నానబెట్టుకొని ఉప్పు చింతపండు కూడా వేసుకొని ఇలా రోట్లోనే దంచుకోవాలండి. అండ్ ఇక్కడ చూసారు కదా, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి నేను మునక్కాయ సాంబారు, అప్పడాలు, వడియాలు అండ్ వంకాయ కూర కూడా చేశానండి. చాలా రోజులు అయిందనమాట వడియాలు వేయించుకొని. మా కొడుకు అడుగుతున్నాడు ఒకటే, మా కార్తీక్. సరేలే అనేసి కొంచెం వడియాలు అప్పడాలు వేయిస్తున్నాను అనమాట. పాపం చాలా రోజులు అయిందండి, మా వాడైతే అడుగుతూనే ఉన్నాడు, తర్వాత అని చెప్తూనే ఉన్నా. సరే ఇంకా కూర్చొని ఎలాగైనా ఏదో కావాలంటే సరే అనేసి వేయిస్తున్నాను అనమాట. అండ్ అప్పడాలు కూడా తేల్చానండి. ఈ కలర్ వడియాల కన్నా మా వాడికి మనకి ఆల్ఫాబెట్స్లో కానీ ఇట్లా మనకి అంబ్రెల్లా టైపు అలా వస్తాయని కదండి, ఆ వడియాలు అయితే మాత్రం బాగుంటాయి అన్నమాట. వాడికైతే అవి ఎక్కువ ఇష్టము. అండ్ ఇక్కడ చూసారు అప్పడాలు కూడా తేల్చేసానండి నేనైతే. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ బాణలి. ఫస్ట్ మనము అప్పడాలు కానీ ఏదైనా వడియాలు అట్లా వేయించుకోవాలని నేను చూసారు కదా, నేను దీంట్లోనే ఫస్ట్ పచ్చడికి వేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లోనే అప్పడాలు వడియాలు కూడా చేశాను. అండ్ దాని తర్వాత నేను ఈ బాణట్లోనే సేమ్ కూర కూడా చేశానండి. అంటే ఇక్కడ ఏం లేదు, ఒక బాణట్లోనే మనకి అన్ని వంటలు అయిపోతాయి అనమాట. అండ్ మనకి ఎక్కువ పాత్రలో పడవు కదండి, నిజమే కదా నేను చెప్పింది. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ వచ్చి కూరకి వంకాయ కూర చేశానండి. దాంట్లో ఏం లేదు, మనం ఒక స్పూన్ మిరప్పొడి, అలాగే ఒక స్పూన్ పసుపు పొడి ఎక్కువ వద్దులేండి, కొంచెం వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే ఒక స్పూన్ పప్పుల పొడి కూడా వేసుకోండి. టేస్ట్ మాత్రం బాగుంటుందండి ఏ కూరకైనా కానీ. మనం పైన శనగపిండి చల్లేస్తే బాగుంటుందండి, బాగా పొడిగా వస్తుందన్నమాట. అంటే మా అత్తయ్య గారు అలాగే చేసేవాళ్ళు, అందుకనే నేను కూడా జస్ట్ మీకు ఒకసారి చెప్పాను. అండ్ ఇక్కడైతే నేను లంచ్ అయితే చేసేసానండి, జస్ట్ ఒకసారి చూపిస్తున్నాను. వంకాయ కూర, దోసకాయ పచ్చడి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పప్పు చారు, అన్నం అండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు కూడా. అండ్ ఇక్కడ చూసారు కదండి, నా లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయిందండి.
అని చెప్పాను కదండి. మునక్కాయ సాంబారు, పప్పుచారు, వంకాయ కూర, దోసకాయ పచ్చడి, అప్పడాలు, వడియాలు. సూపర్ అండి. ఫ్రైడే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మొత్తం ఫినిష్ అనమాట. చాలా రోజులైంది అప్పడాలు, వడియాలు చేసుకొని కూడా. అందుకనేసి మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే అంటే ఇంకొకటండి, మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలా ఫుల్ మీల్స్ తినడం అంటే? నాకైతే చాలా ఇష్టమండి. ఒకేసారి అలా పెట్టుకొనొచ్చి నేనైతే ఒక కప్స్‌లో అట్లా పోసుకొచ్చుకొని పక్కన పెట్టుకొని తినేస్తామండి. అని చెప్పాను కదా బొమ్మల కొలువు పెట్టాలని, నేను కూడా దానికి కొంచెం షాపింగ్ చేశామనమాట. నేను మా హస్బెండ్ అండి ఇక్కడ. అంటే బొమ్మలు కొనాలి కదండీ! చాలా రోజులైందనమాట తీసి. అంటే మీ అందరూ అలాగే చేస్తారనుకోండి. ఎవ్రీ ఇయర్ బొమ్మల కొలువు పెట్టేటప్పుడు నేనైతే ఒక కొత్త బొమ్మ కొంటానండి. అందుకనేసి వచ్చాము. ఇక్కడ షాప్‌లో చాలా బెస్ట్ అండి. అంటే మరీ అంత కాస్ట్ లేదు, మరీ అంత చీప్‌గా లేదనమాట. బానే ఉంది. బొమ్మలు మాత్రమే కొనడానికి వచ్చామండి. అంటే ఇక్కడ చూసారు కదా లక్ష్మీదేవి, సరస్వతి అండ్ వినాయకుడు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయండి. ఇక్కడైతే విగ్రహాలు మాత్రము అంటే నేను అనుకున్నది దొరకలేదు. మిగతా అన్నీ అయితే బాగున్నాయి. వినాయకుడు చూసారు కదా భలే ఉంది. అసలు చాలా బాగుందండి. అంటే మరీ చీప్‌గా లేవంటే కాస్ట్ మరీ ఎక్కువ లేదు, అలాగని తక్కువ లేదండి. ఈ వినాయకుడు చూసారా భలే ఉంది కదా అసలు. మొత్తం గవ్వలతోనే చేశారంటండి. ఇదైతే చాలా బాగుంది కదా. అండ్ మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ప్రతిదీ ఉందండి ఈ షాప్‌లో అయితే. అంటే ఇంటికి కావాల్సిన సామాన్లు కానీ, వస్తువులు లేదా ఇంకేదైనా కూడా మనం డెకరేషన్‌కి కానీ, ఇలా గిఫ్ట్ ఐటెమ్స్ కానీ ప్రతిదీ ఉన్నాయండి ఈ షాప్‌లో మాత్రం అయితే. కిచెన్‌కి సంబంధించింది, పిల్లల బొమ్మలు, మన హోమ్ ఆర్గనైజేషన్‌కి అన్నీ ఉన్నాయండి. అండ్ మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా?
అండ్ ఇక్కడ చూసారు కదండీ! మొత్తం షాప్ అయితే ఓవరాల్ లుక్ అయితే నేను మీకు చూపిచ్చేసానండి. అండ్ ప్రతిదీ ఉన్నాయండి ఇక్కడైతే మాత్రం. మనం పర్వాలేదు షాపింగ్ చేయొచ్చనమాట. ఇక్కడ కూడా ఓకే. ఓకే అలాగా అన్నది చెప్పచ్చు. అండ్ ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? టేక్ కేర్. బాయ్ అండి. ఖచ్చితంగా లైక్ చేయండి.